ఫ్రెండ్స్ ఇదే మన కార్ అనమాట. ఇప్పుడైతే మనం రెడీ అవుతున్నాం ప్రెసెంట్. కార్ వేసుకుని అంటున్నాడు. ఫ్రెండ్స్ కేశవరంపాలెం నుండి పెళ్లి భోజనాలు చేసి రిటర్న్ వచ్చేటప్పుడు చిన్న కొండ అయితే కనిపించింది. ఆ కొండ మీద శివాలయం ఉంది. శివాలయం కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. కొంచెం ముందుకెళ్ళిన ఇది పచ్చదనం అయితే చూడండి ఎంత చక్కగా ఉందో, ఓకేనా. ఎంజాయ్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. ఇప్పుడు నేనైతే ప్రెసెంట్ మన కేశవరంపాలెం చిలకపాలెం ఉంది కదా, చిలకపాలెం నుండి ఒక 10 కిలోమీటర్స్ లోపలికి శ్రీకాకుళం దగ్గర చిలకపాలెం. బ్యాక్ సైడ్ చూస్తాను కదా, మొత్తం గడ్డ చాలా బాగుంది. అలాగే నా ఫ్రంట్లో అయితే మన శివుడిది చిన్న కొండ, దాని మీద గుడి అయితే ఉంది, మీకు చూపిస్తాను పదండి. మనకి ఇది రోడ్డు పక్కనే ఉంది, పదండి మీకు పైకి తీసుకెళ్తాను. చూసారు కదా చిన్న మెట్లు పైన నడుచుకొని నేను ఇంకా మా ఆవిడైతే ఇద్దరం వెళ్తున్నాం. భోజనాలు అయితే అయిపోయాయి, అక్కడ పెళ్లి భోజనాలు అయితే చేసాం. చూద్దాం పైన ఎలా ఉందో. మొత్తం ఇదంతా కూడా కొండ. అక్కడ ఒకటైతే చాలా పురాతనమైన కొండలాగైతే ఉంది, అంటే గుడిలా ఉంది. అలాగే మనం సరౌండింగ్స్ చూసుకుంటే చూడండి మొత్తం సరౌండింగ్స్ ఎంత బాగుందో. నేను ఇంకా మా ఆవిడైతే ఇద్దరం కలిసి వెళ్తున్నాం. మధ్యాహ్నం 2:30 అయితే అవుతుంది. జనాలు ఎవరు చిన్న గాలి ఉంది. అలాగే మన ఎక్కడ పెట్టిన కారు చూడండి, ఆ ప్లేస్లో కారు ఉందన్నమాట. రేపు పైకి వచ్చాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శివలింగం, అలాగే మన చూసుకుంటే శివుడు పార్వతి, ఇక్కడ రాయి చెట్టు అనమాట. శివుడు పార్వతి చూసారు కదా. ఇక్కడ నందీశ్వరుడు. ప్రదేశం అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనుకుంటా. గాలి అయితే విపరీతమైన గాలి వస్తుంది, చూసారు కదా సరౌండింగ్స్. తర్వాత మా ఆవిడ అందరైతే పెళ్లి భోజనాలు చేసుకుని అయితే వస్తున్నాం. అలాగే మీకు ఇక్కడ తీసుకెళ్తా. అలాగే ఇక్కడ వాటర్ కూడా ఉంది చూడండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. నందీశ్వరుడు చూసారు కదా. అలాగే ఇక్కడ చూడండి వాటర్. ఇదంతా కూడా మొత్తం చెట్లు. అటు సైడ్ లోపలికి అయితే కేశవరంపాలెం ఉంది. ఇక్కడ మన శివుడు పార్వతి విగ్రహాలు అయితే పెట్టారు ఫ్రెండ్స్. అలాగే మన బ్యాక్ సైడ్ చూడండి, ఇది ప్లస్ ఇక్కడ నందీశ్వరుడు, అలాగే మన ఈ బ్యాక్ సైడు శివుడు పార్వతి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ ప్లేస్లో మనకి వాటర్ అయితే మనం ఎక్కడ నుండి వస్తుందో తెలీదు, కానీ వాటర్ అయితే ఇక్కడ ఉంది. అలాగే చూసారు కదా ఇక్కడ 3 గుడులు ఉన్నాయి. నాకైతే తెలుగు రాదు చదవడం, అలాగే మా ఆవిడతోనైతే చదివిస్తాను. పదండి మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ పెద్ద నందీశ్వరుడి దగ్గర చిన్న నందీశ్వరుడు చూసారు కదా. కల్పన, ఇది ఈ గుడి ఉంది కదా, చాలా పురాతనమైన గుడిలాగా ఉంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇటు సైడ్ మొత్తం డౌన్. భీమిలింగేశ్వరాలేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూసారు కదా, ఇది ఎంత పురాతనమైనదో. ఈ కొండ మీద అయితే కట్టారు చూడండి. మీదనైతే మొత్తం ఇరిగిపోయింది అనమాట, కానీ దీనికే అలాగా ఉంచారనమాట. చూసారు కదా, కానీ చాలా చూస్తుంటేనే తెలుస్తుంది చాలా గట్టిదని. చూసారు కదా భీమలింగేశ్వర ఆలయం.
ఇక్కడ ధ్వజస్తంభం, అలాగే ఇక్కడ ఏం పేరు, అయ్యప్ప స్వామి గుడి అన్నమాట ఇది. అలాగే ఇది కల్పన ఇట్నుండ్రా ఇలారా. అలాగే ఇక్కడ దీపోత్సవం చేసుకోవడానికి, అలాగే ఇక్కడ శివలింగం, గాలికి ఇక్కడ శివలింగం రా. శ్రీ ఉమా నీలకంఠేశ్వర ఆలయం. ఇంకది విజయదుర్గ అమ్మవారు. ఇది నవగ్రహాలు. అది ఇది అదే లోపల రాశారు. అలాగే ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది. చూసారు కదా సరౌండింగ్ ఎంత బాగుందో, పచ్చదనం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఆవులు అయితే కాస్తున్నారు. అలాగే ఇక్కడ మేకలు కూడా ఉన్నాయి, చూసారు కదా. ఈ పైన కొండపైన గుడి అనమాట ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడైతే మేము కిందకైతే దిగిపోతున్నాం. కిందకి దిగిపోతాం. అదే ఎక్కినప్పుడు చిన్న మెట్లు మీకు చూపించాను కదా, అదే మెట్లు నుండి కిందకి చూసుకున్నాడు. లేకపోతే డైరెక్ట్ పడ్డం అంటే తిన్న కిందకి వెళ్ళిపోతాం. చూడండి కదా, చిన్న మెట్లు అనమాట ఇవి. అలాగే మన కార్ అయితే ఇక్కడ ఉంది. చాలా ఎండ ఈరోజైతే. ఫ్రెండ్స్ చూసారు కదా, కొండ మీద చిన్న గుడి, అలాగే లక్ష్మీ పార్వతి శివుడు ఆ విగ్రహం ఎలా ఉంది, ఇంకా నందీశ్వరుడు ఆ విగ్రహం ఎలా ఉంది, ఇంకా మన శివలింగం అయితే చాలా పెద్ద శివలింగం అయితే పైన ఉంది. ఆ శివలింగం కూడా ఎలా ఉంది అంత కూడా నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. ఇంకా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం తేగలం, ఓకేనా. అలాగే మనం అక్కడ నుండి రిటర్న్లో మళ్ళీ NS16 రైట్ సైడ్కి వెళ్ళిపోతే శ్రీకాకుళం, లెఫ్ట్ సైడ్కి వెళ్తే విశాఖపట్నం అయితే వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.